Subscribe my channel and press bell icon for new updates. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మీరు ఇప్పుడు వీడియోలో చూసింది BS6 2020 మారుతి డిజైర్. ఇది పెట్రోల్ VXI వేరియంట్ అనమాట. ఈ 2020 డిజైర్లోని డీజిల్ వేరియంట్ని అయితే పూర్తిగా డిస్కంటిన్యూ చేశారు. పెట్రోల్ వేరియంట్లో మాత్రమే ఇది లభ్యమవుతుంది. మాన్యువల్లోనైతే 5 వేరియంట్లు, ఆటోమేటిక్లోనైతే 3 వేరియంట్లో లభ్యమవుతుంది. ఆటోమేటిక్ వేరియంట్ VXI దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ పరంగా చూసుకుంటే, ఎక్స్టీరియర్ చూసినట్టయితే ఓల్డ్ మోడల్ డిజైర్ చూసినట్టే ఉంటుంది, కానీ అక్కడక్కడ కొన్ని డిజైన్ చేంజెస్ చేశారు. అవేంటో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటీరియర్ కూడా ఓల్డ్ డిజైర్ ఉన్నట్టే ఉంటుంది, కాకపోతే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేశారు. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే, మాన్యువల్ వేరియంట్ 23.26 km/లీటర్ ఇచ్చారు. ఆటోమేటిక్ వేరియంట్ 24.12 km/లీటర్ని ఇచ్చారు. అంటే మాన్యువల్తో పోల్చుకుంటే ఆటోమేటిక్ వేరియంట్కే ఎక్కువ మైలేజ్ ఇచ్చారు. అంటే 1 km అయితే మైలేజ్ ఎక్కువ ఉంది. సో ఇంకా కార్ మొత్తం నేను డీటెయిల్గా చూపిస్తాను. సో లెట్ గెట్ స్టార్టెడ్. VXI వేరియంట్ కాబట్టి కీ విత్ రిమోట్ ఇచ్చారు. కీతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ZXI వేరియంట్కి ఫుల్ రిమోట్ ఉంటుంది, కీలెస్ ఎంట్రీ అనమాట. స్టార్ట్ చేయడానికి కూడా పుష్ స్టార్ట్ బటన్ యూజ్ చేస్తాం. VXI వేరియంట్లో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ CD పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చారు. FM AM రేడియో అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. మన మొబైల్తో కనెక్ట్ చేసుకుని సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ నాబ్స్కి చూడొచ్చు, క్రోమ్ ట్రీట్మెంట్ ఉంది, చూడడానికి ప్రీమియంగా కనిపిస్తుంది. ZXI వేరియంట్లోనైతే 7" స్మార్ట్ ప్లే స్టూడియో సిస్టమ్ ఉంటుంది, ఫుల్ టచ్ స్క్రీన్ అనమాట. VXI వేరియంట్కి కూడా స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ చూడొచ్చు లెఫ్ట్ సైడ్న. దాని కిందనే ఫోన్ కంట్రోల్స్ ఉంది, బ్లూటూత్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఇక ZXI వేరియంట్కి అయితే ఈ ప్లేస్లోని క్రూజ్ కంట్రోల్ బటన్ కూడా వస్తుంది. క్రూజ్ కంట్రోల్ ఎందుకంటే ఎక్కువ లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువసేపు యాక్సిలేటర్ మీద కాలు పెట్టి ఉంచాలి కాబట్టి ఆ క్రూజ్ కంట్రోల్ ద్వారా మనం స్పీడ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అది ZXI వేరియంట్లో మాత్రమే ఉంటుంది. వీల్స్ అండ్ టైర్స్ చూసినట్టయితే VXI వేరియంట్కి బ్లాక్ రిమ్స్, సిల్వర్ వీల్ క్యాప్స్తో వస్తాయి. ఇంకా టైర్ సైజ్ వచ్చి 165/80 సెక్షన్ R14" టైర్స్. ఇంకా ZXI వేరియంట్కి అయితే డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ వస్తాయి. ఆ అలాయ్ వీల్స్ సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ స్కీమ్తో ఉంటుంది. చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇంకా హెడ్లైట్ చూసినట్టయితే అవుటర్ షేప్లోని ఎటువంటి చేంజెస్ చేయలేదు. VXI వేరియంట్కి లోపల హాలోజన్ ల్యాంప్ వస్తుంది. సైడ్ ఇండికేటర్స్ కూడా బల్బ్సే వాడారు. ZXI వేరియంట్కి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ఇంకా VXI వేరియంట్కి అయితే LED DRLs ఇవ్వలేదు, మీరు యాక్సెసరీస్లో ఎంచుకోవచ్చు. ZXI వేరియంట్కి ఈ కార్తో పాటు DRLs వచ్చేస్తాయి, LED DRLs వస్తాయి. ఇక్కడ క్రోమ్ ట్రీట్మెంట్ చూడొచ్చు. డైమెన్షన్స్ పరంగా ఈ ఓల్డ్ డిజైర్ని కొత్త డిజైర్ని కంపేర్ చేసినట్టయితే లెంత్లో కానీ బెర్త్లో కానీ హైట్లో కానీ ఎటువంటి చేంజెస్ చేయలేదని అర్థమవుతుంది. ఓల్డ్ డిజైర్లోని కంఫర్ట్, స్పేస్ ఎలా ఉంటుందో ఈ కొత్త డిజైర్లో కూడా స్పేస్ అండ్ కంఫర్ట్ అదే విధంగా ఉంటుంది. ఈ కొత్త డిజైర్ ఫ్రంట్ లుక్ ఆల్మోస్ట్ ఓల్డ్ డిజైర్ ఫ్రంట్ లుక్ ఉన్నట్టు ఉంటుంది. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే గ్రిల్ డిజైన్ అనమాట. గ్రిల్ని పూర్తిగా రీడిజైన్ చేశారు. ఓల్డ్ డిజైర్లోని 2 గ్రిల్స్ ఉన్నట్టు ఉండేవి. ఆ 2 గ్రిల్స్ని ఒక పెద్ద గ్రిల్ కింద రీడిజైన్ చేశారు. గ్రిల్ చుట్టూ ఆ క్రోమ్ ట్రీట్మెంట్ చూడొచ్చు. మధ్యలో సుజుకి లోగో బ్యాడ్జింగ్ చూడడానికి అయితే చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. LED DRL బజిల్ని కూడా రీడిజైన్ చేశారు. VXI వేరియంట్ కాబట్టి LED DRLs ఉండవు. బానెట్ పైన షేప్ కూడా పెద్దగా చేంజెస్ చేయలేదు. ఈ సాఫ్ట్ కార్నర్స్తోని చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇంజన్ చూసినట్టయితే బాలినోలోని ఉన్న డ్యూయల్ జెట్ 1.2 లీటర్ ఇంజన్నే ఈ డిజైర్లో కూడా యూజ్ చేశారు. ఓల్డ్ మోడల్తో పోల్చుకుంటే 7 PS పవర్ ఎక్కువని కంపెనీ చెప్తుంది. దాంతోపాటు ఐడిల్ స్టాప్ సిస్టమ్ ఫీచర్ కూడా ఉంది. ఓల్డ్ మోడల్తో పోల్చుకుంటే 2 km ఎక్స్ట్రా మైలేజ్ ఇస్తుందని చెప్తున్నారు. ఇక ఇంజన్ స్పెసిఫికేషన్ చూసినట్టయితే 4 సిలిండర్ ఇన్లైన్ 4 వాల్వ్ DOHC డ్యూయల్ జెట్ 1197cc BS6 పెట్రోల్ ఇంజన్ ఉంది. మ్యాక్స్ పవర్ వచ్చి 89 bhp at 6000 rpm.
మ్యాక్స్ టార్క్ వచ్చి 130 న్యూటన్ మీటర్స్ ఎట్ 4400 ఆర్పిఎం. ఇది 5 స్పీడ్ గేర్ బాక్సు అండ్ ఏఎంటీ ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్తో కూడా వస్తుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ మైలేజ్ వచ్చి 23.26 కిలోమీటర్ పర్ లీటర్. ఏఎంటీ ట్రాన్స్మిషన్ మైలేజ్ వచ్చి 24.12 కిలోమీటర్ పర్ లీటర్. మాన్యువల్తో పోల్చుకుంటే ఆటోమేటిక్ వేరియంట్ మైలేజే ఎక్కువ ఉంది. సైడ్ నుంచి చూసినట్టయితే కారు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ సైడ్ బోనెట్ ప్యానల్స్ మీద ఈ సాఫ్ట్ లైన్ చూడొచ్చు, క్యారెక్టర్ లైన్స్. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ చూడొచ్చు. దానికి సైడ్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఈ సైడ్ ఇండికేటర్స్ విఎక్స్ఐ జెడ్ఎక్స్ఐ వేరియంట్కి రెండింటికి ఉంటాయి. అవుటర్ డోర్ ప్యానల్ డిజైన్ చూడొచ్చు. బోనట్ మీద నుంచి ఈ లైన్ డోర్ మీదకి వచ్చి ఇలా ఫేడ్ అవుట్ అయ్యింది. ఇక డోర్ ప్యానల్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. విఎక్స్ఐ వేరియంట్ లుక్ ఇలా ఉంటుంది. జెడ్ఎక్స్ఐ వేరియంట్కి అయితే ఈ లైన్ అంతా క్రోమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది విఎక్స్ఐ వేరియంట్ కాబట్టి సో రబ్బర్ టైప్ ట్రీట్మెంట్ ఇచ్చారు. బ్యాక్ డోర్ ప్యానల్స్ కూడా చూడొచ్చు. ఇక ఏబీసీ పిల్లర్ చూడొచ్చు. బి పిల్లర్ అయితే బ్లాక్ ట్రీట్మెంట్ ఉంది. ఏ పిల్లర్ అయితే నార్మల్గా బ్లూ కలర్తో ఉంది. సి పిల్లర్ కూడా బ్లూ కలర్తోనే ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 37 లీటర్. రూఫ్ టాప్ పైన యాంటీనా చూడొచ్చు. రూఫ్ టాప్ చూడొచ్చు, చాలా సింపుల్గా ఉంది. ఈ ఎడ్జెస్ దగ్గర సాఫ్ట్ క్యారెక్టర్ లైన్స్ చూడొచ్చు, రెండు వైపులా ఉంటాయి. ఇవి తప్పితే పెద్దగా చేంజెస్ ఏమీ లేవు. బ్యాక్ ప్రొఫైల్లోని పెద్దగా డిజైన్ చేంజెస్ ఏమీ చేయలేదు. చూడడానికి ఓల్డ్ డిజైర్ ఉన్నట్టే ఉంటుంది. ఫస్ట్ టైల్ ల్యాంప్ చూద్దాం. టైల్ ల్యాంప్ క్లస్టర్లో కూడా పెద్దగా డిజైన్ చేంజెస్ ఏమీ చేయలేదు. ఈ టైల్ ల్యాంప్ క్లస్టర్లోనే ఎల్ఈడి అండ్ బల్బ్స్ కాంబినేషన్ ఉంది. ఈ కర్వీ ఈ లైట్ కూడా ఎల్ఈడి లైట్ అనమాట. అండ్ సెంటర్లోకి చూసినట్టయితే ఈ క్రోమ్ లైనింగ్ చూడొచ్చు. దానిపైన సుజుకి లోగో బ్యాడ్జింగ్. బంపర్స్కి స్టాండర్డ్గా 4 పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి. అన్ని వేరియంట్లోనే స్టాండర్డ్గా వస్తుంది. ఈ కొత్తగా ఈ రిఫ్లెక్టర్స్ యాడ్ చేశారు. ఓల్డ్ మోడల్లో ఉండేవి కాదు. ఇవి తప్పితే పెద్దగా చేంజెస్ ఏమీ చేయలేదు. డాష్ బోర్డ్ చూడడానికి చాలా సింపుల్గా అట్రాక్టివ్గా ఉంది. ఆల్మోస్ట్ ఓల్డ్ డిజైర్లో ఉన్న డాష్ బోర్డ్నే ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఇది డ్యూయల్ టోన్ డాష్ బోర్డు. పైన అంతా బ్లాక్ కలర్, డౌన్ చూసారు కదా బీచ్ కలర్ ఉంది. మధ్యలోని ఈ వుడెన్ ఫినిషింగ్ టచ్ అయితే చాలా బాగుంది. స్టీరింగ్ చూడొచ్చు, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్. డ్రైవర్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. విఎక్స్ఐ వేరియంట్ కాబట్టి ఆడియో కంట్రోల్స్ కూడా ఉన్నాయి. జెడ్ఎక్స్ఐ ప్లస్ జెడ్ఎక్స్ఐ వేరియంట్కి క్రూజ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. ఇది విఎక్స్ఐ వేరియంట్ కాబట్టి ఆ ఫీచర్స్ మిస్ అయ్యాయి. ఇక స్టీరింగ్కి వుడెన్ ఫినిష్ కూడా ఉంటుంది. జెడ్ఎక్స్ఐ వేరియంట్లోని ఈ టైప్ వుడెన్ ఫినిష్ అనమాట. డాష్ బోర్డ్ మీద టోటల్గా 4 ఏసీ వెంట్స్ ఉంటాయి. గ్లో బాక్స్లో స్పేస్ చూద్దాం. సో డాక్యుమెంట్స్ అండ్ లైసెన్స్ అన్నీ స్టోర్ చేసుకోవడానికి స్పేస్ బాగానే ఉంది. మాన్యువల్ ఏసీ కంట్రోల్స్. దాని కింద చూస్తే 12 వోల్ట్ సాకెట్ ఉంది. యూఎస్బి అండ్ ఆక్స్ పోర్ట్ కూడా ఉన్నాయి. మొబైల్ ఛార్జ్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ కూడా బాగానే ఉంది. కప్ హోల్డర్స్ చూడొచ్చు. కీస్ అండ్ కప్స్ హోల్డర్స్ అండ్ విజిటింగ్ కార్డ్స్ ఏమన్నా ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. గేర్ లివర్ ఈ చుట్టూ ఎడ్జెస్ చుట్టూ క్రోమ్ ట్రీట్మెంట్ బాగుంది. హ్యాండ్ బ్రేక్ చూడొచ్చు, క్రోమ్ టిప్ ఉంది. ఇది విఎక్స్ఐ వేరియంట్ కాబట్టి స్పీడోమీటర్లోని కొన్ని ఫీచర్స్ అయితే మిస్ అయ్యాయి. లెఫ్ట్ సైడ్ చూడొచ్చు ఆర్పిఎం మీటర్. దానికి చాలా ఇండికేటర్స్ కనబడుతున్నాయి. బ్యాటరీ ఇండికేటర్, ఇగ్నిషన్ ఇండికేటర్, సీట్ బెల్ట్ వార్నింగ్ ఇలాంటివి. మధ్యలోని డిజిటల్ స్క్రీన్ చూడొచ్చు. దీనిలోని రేంజ్, యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్, ఓడోమీటర్ ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఫ్యూయల్ గేజ్ రైట్ సైడ్ చూడొచ్చు. స్పీడోమీటర్ పైన ఇంకా ఇండికేటర్స్ ఉన్నాయి. స్టీరింగ్ లాక్ ఇండికేటర్, లో ఫ్యూయల్ ఇండికేటర్ అండ్ బ్రేక్ ఇండికేటర్ చూడొచ్చు. ఇక జెడ్ఎక్స్ఐ వేరియంట్లోనైతే ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి. జెడ్ఎక్స్ఐలోని స్పీడోమీటర్ ఈ విధంగా ఉంటుంది. సో క్లాక్, యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్, టార్క్ మీటరు, ఇంకా వెహికల్ అలర్ట్స్ ఇలాంటివి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి.
కొత్తగా ఐడిల్ స్టాప్ స్టార్ట్ ఫీచర్ని యాడ్ చేశారు. ఈ బటన్ని ఆన్ చేస్తే మన ట్రాఫిక్లో ఎక్కువసేపు ఇంజన్ ఐడిల్గా ఉన్నప్పుడు ఆఫ్ అయిపోతుంది ఇంజను. క్లచ్ ఇలా తొక్కగానే ఇంజన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. ఈ ఫీచర్ వల్ల ఎక్కువ ఫ్యూయల్ సేవ్ అవుతుంది. డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ బీచ్ కలర్ డోర్ ప్యానల్స్ చూడొచ్చు. క్రోమ్ ట్రీటెడ్ అన్లాకర్, అన్ని పవర్ విండోసే, 4 పవర్ విండో బటన్స్. ఈ మిర్రర్ని ఈ నాబ్తోని కంట్రోల్ చేయొచ్చు, ఓఆర్విఎం నాబ్. బాటిల్ పాకెట్స్ చూడొచ్చు, 1 లీటర్ బాటిల్ పడుతుంది. ఇక్కడ ఇంకా మ్యాగజైన్స్ అలాంటివి పడతాయి. స్పీకర్, 4 డోర్స్కి 4 స్పీకర్స్ ఉంటాయి. రియర్ డోర్ ప్యానల్ కూడా చూడొచ్చు. ఒక పవర్ విండో బటన్ ఉంది, 1 లీటర్ బాటిల్ పడుతుంది, ఒక స్పీకర్ కూడా ఉంది. అన్లాకర్ క్రోమ్. సీట్స్ చూడొచ్చు, ఇంటీరియర్కి తగ్గట్టుగా బీచ్ కలర్ సీట్స్ ఇచ్చారు. సీట్ మీద టెక్స్చర్ చూడొచ్చు, చాలా రఫ్గా బాగుంది, సాఫ్ట్గా కూడా ఉంది. లాంగ్ జర్నీలోని బ్యాక్ పెయిన్ అలాంటివి ఏమీ రావు. ఎక్కువసేపు మనం కంఫర్టబుల్గా డ్రైవ్ చేయొచ్చు. ఫ్రంట్లోని అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్ ఉన్నాయి. విఎక్స్ఐ వేరియంట్కి డ్రైవర్ సీట్ హైట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. రియర్లో చూడొచ్చు, లెగ్స్ పెట్టుకోవడానికి స్పేస్ బాగానే ఉంది. ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకు కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ చూడొచ్చు. విఎక్స్ఐ వేరియంట్కి ఆర్మ్రెస్ట్ కూడా ఇచ్చారు విత్ కప్ హోల్డర్స్. సీట్ మాత్రం సింగిల్ సీట్, ఇది స్ప్లిట్ అవ్వదు, ఫుల్ సీట్ని ఫోల్డ్ చేసుకోవాలి. హెడ్ రూమ్ చూడొచ్చు, బాగానే ఉంది. నా హైట్ వచ్చి 5.6, 6 ఫీట్ ఉన్న వాళ్ళకి కూడా హైట్ అయితే సరిపోతుంది. కొంచెం ఇంకా కంఫర్టబుల్గా కూర్చోవాలంటే కొంచెం కిందకి దిగి ఇలా జారబడితే ఇంకా స్పేస్ పెరుగుతుంది కాబట్టి ఇంకా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇక హ్యాండ్ రెస్ట్ మీద కూడా ఇలా చేయి పెట్టుకుని కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. లాంగ్ జర్నీలో కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లెగ్ రూమ్ చూడొచ్చు, చాలా స్పేస్ ఉంది. మనం ఇది అడ్జస్ట్ చేసుకుంటే మనకి చాలా లెగ్ రూమ్ పెరుగుతుంది. ముందుకి లెగ్ స్ట్రెచ్ చేసుకుని చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. రేర్ ప్యాసింజర్స్కి కంఫర్టబుల్గా ఉండడానికి రేర్లోనే ఏసీ వెంట్స్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ ముందు చూసినట్టయితే 12 వోల్ట్ సాకెట్ కూడా ఉంది. మొబైల్ కూడా ఇక్కడ స్టోర్ చేసుకుని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. డ్రైవర్ దగ్గర ఉన్న సన్ వైజర్కి వ్యాంటీ మిర్రర్ అయితే ఇవ్వలేదు. కో డ్రైవర్ సైడ్ సన్ వైజర్కి అయితే వ్యాంటీ మిర్రర్ ఇచ్చారు. ఇక్కడ బూట్ ల్యాంప్ చూడొచ్చు, క్యాబిన్ ల్యాంప్ ఫ్రంట్ ఉంది. ఇక్కడ 2 ట్విటర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మిడిల్లో కూడా ఒక క్యాబిన్ ల్యాంప్ ఉంది. ఈ కారుకి 2 క్యాబిన్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇప్పుడు బూట్ స్పేస్ చూద్దాం. 378 లీటర్స్ బూట్ స్పేసు. చాలా లగేజ్ పడుతుంది. డైమెన్షన్స్ చేంజ్ అవ్వలేదు కాబట్టి బూట్ స్పేస్ కూడా చేంజ్ అవ్వదు. ఇక్కడ చూడొచ్చు 14 ఇంచ్ స్టెప్నీ రిమ్, స్టీల్ రిమ్. ఈ కార్ సేఫ్టీ పరంగా ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి, హీల్ హోల్డ్ అసిస్ట్, ఈసీఎస్ అంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్స్తో వస్తుంది.